రాగి దోశ బ్యాటర్ రెసిపీ. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను అండ్ అదే టీ గ్లాస్తో రాగులు తీసుకుంటున్నాను అండ్ అదే టీ గ్లాస్తో బియ్యం కూడా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 1:1:1 రేషియోలో రాగులు, మినపప్పు అండ్ బియ్యం తీసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా 2 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ 5 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఈ రాగులు అనేవి రిచ్ ఇన్ కాల్షియం అండి. అంటే పాలు కన్నా 3 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటుంది అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువ అండ్ ఫైబర్ కూడా ఎక్కువ. సో ఇది పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ మినపప్పు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి ఈ కాంబినేషన్ చాలా హెల్దీ. అండ్ ఇలా 5 అవర్స్ సోక్ చేసుకున్నాక మనం రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎట్లా అయితే మనం మిక్సీ ఆర్ గ్రైండర్ అయితే వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనం ఇది దోశ బ్యాటర్ లాగా వేసుకొని మనం 8 అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి లేదా ఓవర్ నైట్. అండ్ నేను నెక్స్ట్ రీల్లో చూపిస్తాను ఎలా ఫర్మెంట్ అయిందో అండ్ దోశ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.